హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీకు మే 4th రోజున నీట్ యూజీ 2025కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది. అందరికీ ఆల్ ద బెస్ట్. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి. సో ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే మీరు తెలుసుకోవాల్సినవి, అసలు మెడికల్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి, సో వాటిలో సీట్లు ఎన్ని ఉన్నాయి, ఒకవేళ మీరు జాయిన్ అయ్యేటప్పటికి అసలు డీమ్డ్ కాలేజ్ ఏంటి, తెలంగాణ కాలేజ్ ఏంటి, అండ్ ఆంధ్రప్రదేశ్ కాలేజ్ ఏంటి, సో అదర్ స్టేట్లలో ఉన్న కాలేజ్ ఏంటి, ఇదంతా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్నే మీరు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి ఏంటనేది ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్ గా ఉంటుంది. సో ఇలాంటి మరెన్నో అప్డేట్ మన ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా ఫాలో చేయండి. సో విజన్ అప్డేట్ లోకి వెళ్లే ముందు 2025 కి సంబంధించి విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాం. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా చాలా మందిని ప్రీవియస్ ఇయర్ లో గైడ్ చేస్తా ఉన్నాము. చాలా కష్టపడి చదువుంటారు, ఎక్కడా మిస్టేక్ చేయకుండా ప్రాపర్ గైడెన్స్ తీసుకొని ప్రాపర్ గా రూల్స్ తీసుకొని సో ఒక మంచి కాలేజ్లో ఎంబీబీఎస్ చేస్తే చాలా హ్యాపీగా లైఫ్ అనేది సెట్ అవుతుంది. కాబట్టి తప్పుడు డెసిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయకండి. అలాంటివి కాకుండా మిమ్మల్ని పర్ఫెక్ట్ వేలో గైడ్ చేయడానికి విజన్ అప్డేట్ మెంటర్షిప్. సార్ విజన్ అప్డేట్ మెంటర్షిప్ లో జాయిన్ అవ్వడం వల్ల మాకు యూజ్ ఏంటంటే మీకు వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాం. సో దాంట్లో కంప్లీట్ గా కట్ ఆఫ్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ ఉంటాయి, 2025 రన్నింగ్ జరుగుతూ ఉంటాయి, దానికి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్కింగ్ ఎంప్లాయీస్ అయినటువంటి, లేకపోతే మీరు చూసుకోలేదు అనుకోండి, మీకు ఏ అప్డేట్ అయినా వచ్చిన 5 to 6 seconds లోనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. మీరు ఆ వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్ కోసం ఉంటుంది. థర్డ్ వచ్చేసరికి మీకు ఏ డౌట్ ఉన్నా కౌన్సిలింగ్ రిలేటెడ్ రూల్స్, రెగ్యులేషన్స్, కాలేజ్ కట్ ఆఫ్స్ అండ్ ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, నాతో డైరెక్ట్గా మీరు మాట్లాడచ్చు. ఇది మెంటర్షిప్ లో. సో ఈ ఇయర్ ఈ మెంటర్షిప్ తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అనేవి కొత్తగా స్టార్ట్ చేశాము. ఇది ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే లిమిటెడ్ క్యాండిడేట్స్ కోసం మాత్రం ఇది ఉంటుంది. సార్ మాకు ఈ రెండిట్లలో ఏది కావాలో తెలియదు ఎలా సార్ అంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నీట్ యూజీ మెంటర్షిప్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్గా మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. అక్కడ నుంచి మీకు నచ్చిన మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. వెంటనే వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తారు. నా పర్సనల్ నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక మనం కంటెంట్లోకి వెళ్తే అఫీషియల్గా మీరు కాలేజీల కోసం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో నేషనల్ మెడికల్ కమిషన్ అనే వెబ్సైట్ ఉంటుంది. సరే ఇది మాకు సెర్చ్ చేయడం రావట్లే అంటే గూగుల్లోకి వెళ్ళి జస్ట్ ఎన్ఎంసి కాలేజ్ సెర్చ్ అని ఎంటర్ చేయండి. ఓకేనా, ఎన్ఎంసి కాలేజ్ సెర్చ్ అని ఎంటర్ చేయండి. మీకు ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా పేజ్ అనేది వస్తే ఈ పేజ్ లో మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. ఓకేనా, అన్ని డీటెయిల్స్ అనేవి చూసుకునే విధంగా యాక్సెసిబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. సో ఏంటి సార్ అంటే ఈ వెబ్సైట్ లో చూసుకోవచ్చు. కాకపోతే ఈ వెబ్సైట్ ఏంటంటే ప్రజెంట్ అండర్ మెయింటెనెన్స్ లో ఉంది. సో దీన్ని అప్డేట్ చేస్తా ఉన్నారు, ఎందుకంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా సో కంప్లీట్ గా చూసుకునే విధంగా. 2024లో ఏమైందంటే యాక్చువల్గా మనకు రౌండ్ 2 లోపే కాలేజ్ అన్ని అప్డేట్ కావాలి. కొన్నిసార్లు రౌండ్ 3కి, కొన్నిసార్లు రౌండ్ 4కి, రౌండ్ 5 వరకు కూడా కొన్ని కాలేజ్ యాడ్ అవ్వడం వల్ల ఏమైందంటే సో ఎన్ఎంసి వెబ్సైట్ ఏదైతుందో దీన్ని ప్రాపర్ గా అప్డేట్ చేయలేదు. సో కాబట్టి ప్రజెంట్ ఏంటంటే ఇది అప్డేట్ జరుగుతూ ఉంది. సో ఈ అప్డేట్ లో ఒకవేళ అప్డేట్ అయిన తర్వాత నేను మనకు గ్రూప్లలో అప్డేట్ చేస్తాను. ఇక్కడ కోర్స్ దగ్గర ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఆల్ కాలేజ్, రికగ్నైజ్డ్, పర్మిటెడ్ అండ్ అదర్స్, లేకపోతే మేనేజ్మెంటా, లేకపోతే గవర్నమెంటా, ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోవాలి. యూనివర్సిటీ ఆల్ ఓవర్ హెల్త్ యూనివర్సిటీస్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని స్టేట్లకు సంబంధించిన యూనివర్సిటీస్ ఉంటాయి. కాలేజ్ నేమ్లతో సహా సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. లేదు సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి నాకు ఇప్పుడే కావాలి డాటా అంటే ఇక్కడ ఉందో చూడండి. ఓకేనా, రివైజ్డ్ యూజీ సీట్ మ్యాట్రిక్స్ 2024-25, కానీ ఎప్పటి వరకు 2025 మార్చ్ 31 లోపు కంప్లీట్ గా అప్డేట్ అయిన డేటా మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2025లో కొత్త కాలేజ్ యాడ్ అవుతా ఉంటే మళ్ళీ కొత్త సీట్ మ్యాట్రిక్స్ అనేది 2025కి యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని సీట్లు ఉన్నాయి, అసలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తాను. మనకు కంప్లీట్ కాలేజ్ వైడ్ డేటా అనమాట. ద స్టేట్ వైడ్ లిస్ట్ ఆఫ్ ఎంబీబీఎస్ మెడికల్ కాలేజ్ ఫంక్షనింగ్ ఇన్ ద కంట్రీ ఇంక్లూడింగ్ ఎయిమ్స్, జిప్మర్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ కానీ స్టార్ట్ అయింది. పాడేరు, మచిలీపట్నం, ఏసీఎస్ఆర్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మంగళగిరి, అల్లూరి సీతారామరాజు, ఆంధ్ర మెడికల్ కాలేజ్, అపోలో ఇన్స్టిట్యూట్, ఎవ్రీథింగ్ ఎలా ఇచ్చారంటే డిస్ట్రిక్ట్, యూనివర్సిటీ నేమ్, మేనేజ్మెంట్ కోటానా లేకపోతే ప్రైవేటా లేకపోతే గవర్నమెంటా, ఇయర్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఏ ఇయర్ లో, యాన్యువల్ ఇంటేక్, ఎన్ని సీట్లు తీసుకుంటా ఉన్నారు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో దీంట్లో జస్ట్ మీరు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ అని సెర్చ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని కాలేజీలు వస్తాయి. సార్ మన ఆంధ్రప్రదేశ్ లో మనకి ఎన్ని కాలేజీలు ఉన్నాయి సార్ మీరు మాట్లాడితే మనకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఇంక్లూడింగ్ ఎయిమ్స్ కలుపుకుంటే మనకు 38 మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఓకేనా, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. సార్ మన తెలంగాణలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి సార్ అంటే సో తెలంగాణ విషయానికి వచ్చేసరికి మనకు తెలంగాణలో దాదాపుగా కాలేజీలు 56 or 57 ఆ కాలేజీలు ఉంటాయి.
కంప్లీట్ గా గవర్నమెంట్, ప్రైవేట్ అండ్ ఏవైతే డీమ్డ్ యూనివర్సిటీ ఉందో దాంతో కలుపుకొని, దాంతో పాటు మనకు ఎయిమ్స్ బీబీ నగర్ కలుపుకొని ఇవన్నీ కాలేజీలు ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి ఫిల్టర్ చేసుకొని తెలంగాణ కాలేజీలు, ఆంధ్రప్రదేశ్ కాలేజీలు కంప్లీట్ గా చూసుకోవచ్చు. సో మనకు టోటల్ గా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయంటే 780 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. టోటల్ గా ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయంటే 1,18,190 సీట్స్ అనేవి మనకు అవైలబుల్ గా ఉన్నాయి. MBBS సీట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ డాటాని, ఈ ప్రతి ఇన్ఫర్మేషన్ 780 కాలేజీలు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని NMC సైట్ లో మళ్ళీ కొత్తగా అప్డేట్ చేస్తా ఉన్నారు. ఓకేనా? సో ఈ విధంగా కాలేజ్ అనేవి చూసుకోవచ్చు. సో ఈ కాలేజీలలో ఏ కాలేజ్ ఉంది, సో ఆ కాలేజ్ సంబంధించిన హిస్టరీ ఏంటి, ఆ కాలేజ్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఏంటి, గవర్నమెంట్ ఏంటి, ఇక్కడ ఏ యూనివర్సిటీ, ఏ స్టేట్, కాలేజ్ పేరేంటి, స్టేట్, డిస్ట్రిక్ట్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇది మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఒకవేళ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ చూసుకోవాలి కాలేజ్ అనుకుంటే, సో వాటితో పాటు ఇన్ డీటెయిల్ గా ఉంటుంది కాబట్టి ఇది మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. విత్ సీట్స్ సహా ఉంటుంది కాబట్టి సో మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.